Hello friends, welcome to the YouTube channel RK Media. Myself Ramakrishna. ఈరోజు ఈ క్లాస్ ద్వారా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 11 గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 11 అనేటువంటిది మనకి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. సో అండర్ క్వశ్చన్ నెంబర్ 11 a describing process is the name of the topic that is tested under the question number 11. Describing a process అనేటువంటి టాపిక్ ని క్వశ్చన్ నెంబర్ 11 లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ లో అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేటువంటి క్వశ్చన్ ఎన్ని మార్కులకి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఇవ్వడం జరుగుతుందంటే ఇది 5 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేటువంటిది 11th క్వశ్చన్ నెంబర్ 11 అంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్లో 11th క్వశ్చన్ డిస్క్రైబింగ్ ప్రాసెస్. ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ 5 మార్క్స్ అండి. సో వీ నో వెరీ వెల్ దట్ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఈజ్ వెరీ ఈజీ. సో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో స్కోర్ సంపాదించడం అనేటువంటిది చాలా ఈజీ అయినటువంటి అంశం. ఓకేనండి. సో ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ని ఎగ్జామినేషన్లో రాయాలి, అదేవిధంగా డిస్క్రైబింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, డిస్క్రైబింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి, గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం అందరం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే ఈ ఛానల్ ఆర్కే మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే తదుపరి క్లాసెస్లో ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్ ఫస్ట్ ఇయర్ అది సెకండ్ ఇయర్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి టాపిక్ని కూడా ఈ ఆర్కే మీడియా ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుగురించి ముందుగా ఈ ఛానల్ ఆర్కే మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అదేవిధంగా ప్రక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడైతే మన క్లాస్లోకి వెళ్ళిపోతాం. చూడండి, డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. దిస్ ఈజ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ డిస్క్రైబింగ్ ప్రాసెస్. సో వీ నో వాట్ ఈస్ ఎ వర్డ్ డిస్క్రైబ్. డిస్క్రైబ్ అంటే ఏంటి, అంటే డిస్క్రైబ్ అంటే తెలుగులో వర్ణించటం లేదా వివరించటం. ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఏదైనా ఒక విషయాన్ని చెప్పడాన్నే మనం డిస్క్రైబ్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. జనరలీ ఇన్ అవర్ లైఫ్ వీ డిస్క్రైబ్ పీపుల్. మనం ప్రజల్ని డిస్క్రైబ్ చేస్తుంటాం, పర్సన్స్ని డిస్క్రైబ్ చేస్తుంటాం. అండ్ వెన్ వీ గో టు సమ్ ప్లేసెస్ వీ డిస్క్రైబ్ ద ప్లేసెస్ దట్ వీ విజిటెడ్. మనం ఏదైతే ప్లేసెస్ని విజిట్ చేసామో అలాంటి ప్లేసెస్ని మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కావచ్చు అద్భుతంగా డిస్క్రైబ్ చేస్తుంటాం. సమ్టైమ్స్ వీ డిస్క్రైబ్ హౌ వీ ప్లే క్రికెట్ ఏ విధంగా ఆడామనేటువంటి విషయాన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. కొన్ని సందర్భాలలో వీ డిస్క్రైబ్ థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ స్కూల్ ఆర్ ఎ కాలేజ్. మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ జరిగినటువంటి ఈవెంట్స్ని, ఇన్సిడెంట్ని కూడా మనం డిస్క్రైబ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫంక్షన్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ ఇన్ అవర్ స్కూల్. You may describe how a function is happened, how a function is started and ended. సో ఆ ఫంక్షన్ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని చక్కగా మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, August 15th అనేటువంటి ఒక కార్యక్రమం మీ స్కూల్లో జరిగినప్పుడు ఆ కార్యక్రమాన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఏ విధంగా మనం డిస్క్రైబ్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. ఏదండి అంటే డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అంటే ఒక విధానాన్ని డిస్క్రైబ్ చేయడాన్ని డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అంటారండి. ఇక్కడ డిస్క్రైబింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం కోసం చిన్న డెఫినేషన్ నేను బోర్డు మీద రాయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఏ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఏ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఆర్ యాక్షన్స్ క్యారీడ్ అవుట్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏ పర్టికులర్ టాస్క్. ఒక పర్టికులర్ టాస్క్ని అచీవ్ చేయడానికి, ఒక పర్టికులర్ రిజల్ట్ని అచీవ్ చేయడానికి మనకి వేరియస్ స్టెప్స్ అనేటువంటి ఇన్వాల్వ్ అవుతుంటాయి.
టు కంప్లీట్ ఏ టాస్క్, ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి, ఒక టాస్క్ యొక్క రిజల్ట్ని మనం చూపించడానికి అనేక స్టెప్స్ అనేటువంటివి మనం ఇన్వాల్వ్ చేస్తూ చెప్పినటువంటి ప్రాసెస్ని ఇక్కడ డిస్క్రైబింగ్ ప్రాసెస్ అంటారు ఫ్రెండ్స్. ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ ద్వారా ఎన్ని మార్కులు సంపాదించవచ్చు అండి? 5 మార్క్స్. This is very easy. It is a piece of cake to score 5 out of 5 from the describing process under the question number 11, second year intermediate English, right? Okay, Nandi. So this is a concept. This is a definition of describing a process. What exactly the word describing process is? Describing process ante a process is nothing but a procedure. A procedure in which a series of steps are involved. అంటే ఒక ప్రాసెస్లో, ఒక ప్రొసీజర్లో సిరీస్ ఆఫ్ స్టెప్స్ అనేటువంటి మనకి ఇన్వాల్వ్ అవుతుంటే ఎందుకోసం అంటే టు గివ్ ఎ రిజల్ట్ ఆర్ టు కంప్లీట్ ఎ టార్గెటెడ్ టాస్క్, ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి వేరే స్టెప్స్ అనేటువంటి ఇన్వాల్వ్ అవుతుంటే దానిని డిస్క్రైబింగ్ ప్రాసెస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. Now we come to know what exactly the word describing process is. ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ ఏ విధంగా మన ఎగ్జామినేషన్లో రాయాలి, ఏ విధంగా డిస్క్రైబింగ్ ప్రాసెస్ని ప్రిపేర్ చేయాలి అంటే దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ స్టెప్స్ టు బి టేకెన్. మనం వీ షుడ్ కీప్ సమ్ పాయింట్స్ ఆర్ వీ షుడ్ టేక్ సమ్ థింగ్స్ కీప్ ఇన్ అవర్ మైండ్ in order to write a good describing process in the intermediate paper, right? Firstly, చూడండి ఇక్కడ స్టెప్స్ టు బి టేకెన్. నేను ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏ విధంగా మనం డిస్క్రైబింగ్ ప్రాసెస్ రాయాలంటే చూడండి, వెరీ ఫస్ట్ వన్ ఈస్ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. So this is the first and foremost thing that you should keep in your mind before you describe a process, you describe a thing, you describe an event, or you describe a recipe, or you describe a report. ఒక రిపోర్ట్ని కానీ, ఒక ట్రావెలాగ్ కానీ, ఒక ఇన్సిడెంట్ని కానీ, ఒక యాక్సిడెంట్ని కానీ, లేకపోతే ఒక రెసిపీ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఐటమ్స్. అంటే ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసేటువంటి ప్రాసెస్ని చెప్పడాన్ని మనం రెసిపీగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇంట్లో మన అమ్మ డెలిషియస్ కర్రీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంటుంది. సో ఆ డెలిషియస్ కర్రీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో వాటి యొక్క ప్రాసెస్ ఏంటి అనేటువంటి చెప్పేదే రెసిపీగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనండి. సో ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ కీప్ ఇన్ అవర్ మైండ్ ఈస్ దట్ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం అంటే వీ హ్యావ్ 12 టెన్సెస్ ఆల్ టుగెదర్. మనకి 12 టెన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు డిస్క్రైబింగ్ ప్రాసెస్ని రాస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ టెన్స్ దట్ వీ షుడ్ యూస్ ఇన్ డిస్క్రైబింగ్ ఎ ప్రాసెస్ ఇస్ దట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం తీసుకోవాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్రిడికేట్ ఉన్నటువంటి, అంటే సింపుల్గా ఉన్నటువంటి ఫస్ట్ టెన్స్ ఆఫ్ ది ప్రెజెంట్ టెన్స్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ ఎ మిల్క్, ఐ డ్రింక్ ఎ మిల్క్, ఐ టేక్ ఎ పెన్, ఓకే, వీ డ్రైవ్ ఏ కార్, షీ వర్క్స్ వెల్. ఇలాంటి టెన్సెస్ని మనం ఇలాంటి టెన్సెస్ రూపంలో మొత్తం డిస్క్రైబింగ్ ప్రాసెస్ని రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యూ షుడ్ కీప్ ఇన్ అవర్ మైండ్. డిస్క్రైబింగ్ ప్రాసెస్ రాయడానికి మనం ఎందులో రాయాలండి, ఏ టెన్స్లో రాయాలండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే రాయాలి. సెకండ్ వన్ చూడండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ యూజ్డ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించినట్లయితే మరి ఎక్కువగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేటువంటి మనం ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనకి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఏంటవి? అసెర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ ఇంటరోగేటివ్ చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్ చెప్పుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే బేసికల్గా ఏ సెంటెన్స్ విత్ స్టార్ట్స్ విత్ ది వెర్బ్ అండ్ ఎండెడ్ విత్ ది ఫుల్ స్టాప్. ఏదైతే ఒక సెంటెన్స్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుందో వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి రిక్వెస్ట్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, సజెషన్స్ ఉంటాయి, అడ్వైజ్ ఉంటాయి. ఈ విధంగా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేది చూడవచ్చు. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. Look at the sentence very clearly. Take a glass of water. చూడండి ఇక్కడ స్టార్టింగ్ సెంటెన్స్లో
టేక్ ఈజ్ ఏ వెర్బ్ అండి, ఇక్కడ వెర్బ్తో స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ చూడండి చివరిలో ఇక్కడ ఫుల్ స్టాప్ మనం పెట్టుకుంటాం. సో టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయినటువంటి సెంటెన్సెస్ మనం ఇంపరేటివ్ సెంటెన్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అంటే మీరు ఏదైనా ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరైతే ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. అండ్ అనదర్ థింగ్స్ చూడండి, ఇక్కడ యాడ్ షుగర్ యాడ్ చేయండి. టేక్ ఏ బౌల్ when you are describing a recipe, take a bowl. Firstly take a bowl, secondly add salt or sugar, like that we say. Okay నండి, రైట్. సో ఆ విధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే అండి ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉపయోగించాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే డిస్క్రైబింగ్ ప్రాసెస్ని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం ప్రాసెస్ని ఎందులో డిస్క్రైబ్ చేయాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే డిస్క్రైబ్ చేయాలి. రెండోది ఇంపరేటివ్ సెంటెన్సెస్ మాత్రమే ఉపయోగించాలి. థర్డ్ చూడండి, అండ్ ప్యాసివ్ సెంటెన్సెస్ ఆర్ ఆల్సో యూజ్డ్. ప్యాసివ్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి ప్యాసివ్ సెంటెన్సెస్ని మాత్రమే రాయాలండి. ఇక్కడ ప్యాసివ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే చూడండి, సింపుల్గా చెప్పాలంటే B+V3 అండి. మీరు చెప్పుకోవాలంటే B+V3 అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉన్నటువంటి సెంటెన్సెస్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సాల్ట్ ఈజ్ యాడెడ్ చూడండి, ఇక్కడ నేను రాసినటువంటి సెంటెన్స్ అంతా కూడా ప్యాసివ్ వాయిస్లో ఉందండి. ఇక్కడ బీ ఫామ్ ప్లస్ E3 యాడెడ్ చూడండి, ఇది V3లో నేను రాయడం జరిగిందండి. ఈజ్ ప్లస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఈజ్ ఆల్వేస్ ఏ ప్యాసివ్ ఫామ్ అండి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఎప్పుడు ప్యాసివ్ ఫామ్ ఉపయోగించాలంటే వెన్ యూ వాంటెడ్ టు ఎంఫసిస్ ఆన్ ఆబ్జెక్ట్ గురించి ఎక్కువ వర్ణించి నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి సాల్ట్ ఈజ్ యాడెడ్. దీన్ని మన ప్యాసివ్ వాయిస్లో చెప్పుకోవాలంటే ఐ యాడ్ ఏ సాల్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనండి, ఐ యాడ్ ఏ సాల్ట్. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ని ఎంఫసిస్ చేసి చెప్పాలనుకుంటున్నారో ఆ టైంలో ప్యాసివ్ ఫామ్ అనేటువంటిది ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఈ విధంగా మన థర్డ్ పాయింట్ ఏంటంటే అండి ప్యాసివ్ వాయిస్ను ఉపయోగించాలి, ప్యాసివ్ సెంటెన్సెస్ను ఉపయోగించాలి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం అండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించాలి. రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం, సింపుల్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ను ఉపయోగించాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ప్యాసివ్ సెంటెన్సెస్ని మాత్రమే ఉపయోగించాలి. ఓకేనండి, ఎప్పుడు ప్యాసివ్ సెంటెన్సెస్ను ఉపయోగించవచ్చు, అదేవిధంగా యాక్టివ్ సెంటెన్సెస్ను కూడా మనం ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు వెన్ యూ వాంటెడ్ టు ఎంఫసిస్ మోర్ ఆన్ ఆబ్జెక్ట్ యూ షుడ్ గో ఫర్ రైటింగ్ ప్యాసివ్ సెంటెన్సెస్. వేరేస్ ఇన్ ద సేమ్ కేస్ అనదర్ పాయింట్స్ ఉంది, యాక్టివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్. చూడండి, బోత్ ప్యాసివ్ అండ్ యాక్టివ్ వాయిసెస్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ ప్రాసెస్. అంటే ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయడానికి మనం బోత్ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఎప్పుడు యాక్టివ్ వాయిస్ ఉపయోగించాలి, ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ ఉపయోగించాలంటే ఆబ్జెక్ట్ని ఎక్కువ ఎంఫసిస్ చేసి చెప్దాం అనుకున్నప్పుడు మీరు ప్యాసివ్ వాయిస్ని ఉపయోగించాలి. అదేవిధంగా సబ్జెక్ట్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేసి చెప్దాం అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ని ఉపయోగించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ అంటే వీ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. చూడండి, ఇది వి అనేటువంటి సబ్జెక్ట్కి ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మొదటగా మన గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. వీ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకేనండి, వీ యాడ్ సఫిషియంట్ షుగర్, వీ స్టిర్ వాటర్. సో ఈ విధంగా యాక్టివ్ వాయిస్ని కూడా మనం ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్లో ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా చూడండి, ఫస్ట్ ఇక్కడ వరకు మనం చెప్పుకున్న పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను ఉపయోగించాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ఉపయోగించాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్ని ఉపయోగించాలి. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి యాక్టివ్ వాయిస్ని కూడా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. అనదర్ పాయింట్ చూస్తే చూడండి, ఇక్కడ సో 4 పాయింట్స్ వరకు ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం. నౌ వి షల్ గో ఫర్ 5th పాయింట్, దట్ ఈస్ యూస్ సీక్వెన్స్ మేకర్స్. డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేటువంటి టాపిక్ని లేదా ఎప్పుడైనా మీరు ఒక టాపిక్ని లేదా ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు సో ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ రాయాల్సిన పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్. లేదా వి షుడ్ అరేంజ్ ఆల్ ద ఈవెంట్స్ ఇన్ ఎ క్రోనోలాజికల్ ఆర్డర్. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా మన క్రోనోలాజికల్ ఆర్డర్లో సీక్వెన్స్లో రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు వాటికి తగ్గట్టుగా సీక్వెన్స్ మేకర్స్ అనేటువంటి ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సీక్వెన్స్ మేకర్స్ అంటే వీటిని మనం డిస్కోర్స్ మార్కర్స్గా కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డిస్కోర్స్ మార్కర్స్గా వీటిని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీక్వెన్స్ మేకర్స్గా ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్లో వీటిని సీక్వెన్స్ మేకర్స్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
లేదా ఫస్ట్లీ. చూడండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ టీ ఫర్ టూ పీపుల్, ఇద్దరికి టీ ప్రిపేర్ చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్తాం, ఫస్ట్లీ టేక్ ఏ బౌల్, ఈ విధంగా ఫస్ట్లీ లేదా ఫస్ట్ సెకండ్ దెన్ నెక్స్ట్లీ. ఓకే, ఈ విధంగా చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం, దెన్ ఫస్ట్లీ నౌ దెన్ స్టిల్ అంటిల్ అన్లెస్ యాజ్ సూన్ యాజ్ వెన్ ఆఫ్టర్ నెక్స్ట్ వైల్ లేటర్ బిఫోర్ సో ఎక్సెట్రా. ఈ విధమైనటువంటి సీక్వెన్స్ మేకర్స్ని మనం డిస్క్రైబింగ్ చేస్తున్నప్పుడు, ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటిని సీక్వెన్స్ మేకర్స్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్ అనదర్ పాయింట్ చూడండి, ఇది సీక్వెన్స్. యూజ్ సీక్వెన్స్ మేకర్స్ వెన్ యూ డిస్క్రైబ్ ఏ ప్రాసెస్. అండ్ అనదర్ పాయింట్ యూ షుడ్ కీప్ ఇన్ అ మైండ్ ఈజ్ దట్ గివ్ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అంటే, so for example if you wanted to prepare a cup of if you wanted to prepare a tea for 8 people or 4 people, what are the ingredients that are required to prepare a tea? టీ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, సబ్స్టాన్సెస్ ఏంటి, ఫస్ట్ వీ షుడ్ గివ్ దెమ్ ఎ లిస్ట్. వాటిని ఒక లిస్ట్గా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి టీ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, బౌల్ కావాలి, షుగర్ కావాలి, వాటర్ కావాలి, మిల్క్ కావాలి, ఫిల్టర్ కావాలి. సో ఈ విధంగా మనకి స్టవ్ కూడా కావాలి. ఈ విధంగా ఈ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని మనం ప్రిపేర్ చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. సో వీ షుడ్ అరేంజ్ ఆల్ the ingredients in the form of a list. So that is sixth point. ఆ విధంగా మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ కావాల్సిన ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక లిస్ట్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వాటిని లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ కంప్లీట్ ద ప్రాసెస్ విత్ ఇన్ 6 to 8 steps. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఎ 5 marks క్వశ్చన్. ఇది 5 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ కాబట్టి యూ షుడ్ నాట్ రైట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్. ఏదైతే మీకు రాయాలనిపిస్తుందో అదంతా రాస్తే ఇక్కడ కుదరదు. ఎందుకంటే యూ షుడ్ కంప్లీట్ దిస్ డిస్క్రైబింగ్ ప్రాసెస్ విత్ ఇన్ 6 to 8 steps. 6 to 8 స్టెప్స్లో ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్. దట్ మీన్స్ యూ షుడ్ యూజ్ అట్లీస్ట్ 6 to 8 sentences to complete describing process. Or to describe, you should have at least 6 to 8 sentences. This point is very very important. So in order to score 5 out of 5, you should use at least 6 to 8 sentences. That means the process should be completed within 6 to 8 steps. 6 నుంచి 8 స్టెప్స్లో ఈ ప్రాసెస్ అనేటువంటి కంప్లీట్ అవ్వాలి. ఒక్కొక్క ప్రాసెస్కి ఒక్కొక్క టెన్స్ అనేటువంటి ఒక సెంటెన్స్ అనేటువంటి మనం ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆన్ సర్ఫేస్ టోటల్గా 8 సెంటెన్సెస్లో ఈ కంప్లీట్ టాపిక్ అనేటువంటిది కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది ఫ్రెండ్స్. అందుగురించి దిస్ ఇస్ ద పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్ ద process within 6 to 8 steps. That means 6 to 8 sentences. And another one is you can also present. See, 8th point is you can also present in the form of a flow chart. చూడండి, ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో కూడా మీరు రాయాల్సిన పరిస్థితి అయితే ఉండదు ఫ్రెండ్స్. చూడండి, యూ కెన్ డిస్క్రైబ్ దిస్ ప్రాసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ అండ్ యూ కెన్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. అంటే పారాగ్రాఫ్లో రూపంలో రాయొచ్చు. అదేవిధంగా డిస్క్రైబింగ్ ప్రాసెస్ని మీరు ఒక ఫ్లో చార్ట్ రూపంలో రాయొచ్చు. అంటే ఫ్లో చార్ట్ అనేటువంటి స్టెప్ బై స్టెప్, అంటే మనం కిందకి ఎలా రాసుకుంటూ వస్తుంటాం, ఒక స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ తర్వాత ఆ తర్వాత క్రోనాలజికల్ ఆర్డర్లో ఒక ఈవెంట్ని డిస్క్రైబ్ చేస్తాం. దాన్ని ఫ్లో చార్ట్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ని మీరు ఫ్లో చార్ట్ రూపంలో కూడా రాయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యూ కెన్ ఆల్సో present the information in the form of a flow chart. Beside describing a process in the form of a paragraph లో రూపంలో రాయొచ్చు. అదే విధంగా ఫ్లో చార్ట్ రూపంలో కూడా మీరు ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయవచ్చు. దట్ ఈస్ 8th point. And the last point is suitable heading. This is the most important point and this is the first point that you should keep in a mind that. So ఏదైనా ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేయాలనుకున్నారు, లేదా యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ హౌ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ఏటీఎం నుంచి మనీ ఎలా విత్డ్రా చేయాలి అనేటువంటి ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నారు, లేదా ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రిపేర్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఆన్లైన్ జాబ్స్, ఆన్లైన్లో జాబ్ ఏ విధంగా అప్లై చేయాలి.
సో ఇలాంటి ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ది డైరెక్ట్లీ ఫ్రమ్ ది బ్యాంక్ నుంచి ఏ విధంగా మనీ విత్డ్రా చేయాలి, ఈ ప్రాసెస్ని మీరు డిస్క్రైబ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ గివ్ ఏ సూటబుల్ టైటిల్, సూటబుల్ హెడ్డింగ్, అంటే రిలేటెడ్ టు ద టాపిక్ హెడ్డింగ్ అనేటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేరింగ్ ఏ కాఫీ heading, that is enough for preparing a coffee. Preparing a coffee for 8 people, or preparing a carrot halwa, or applying for a job ఆన్లైన్లో జాబ్లో, ఇలా చిన్న టైటిల్. ఈ విధంగా టైటిల్స్ పెట్టడం ద్వారా మనకి ఏదైతే ప్రాసెస్ని డిస్క్రైబ్ చేస్తున్నామో అది ఇండికేట్ చేయవచ్చును. అందు గురించి ఖచ్చితంగా మీరు డిస్క్రైబ్ చేసేటువంటి ప్రాసెస్కి సూటబుల్ టైటిల్ ఉండాలి. టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద పాయింట్స్ and these are the points that you should keep in your mind before you are going to describe a process. ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయాలంటే మనం ఈ 9 పాయింట్స్ని కూడా మీ మైండ్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. నా ఇప్పుడు ఈ 9 పాయింట్స్ని ఉపయోగించి ఒక డిస్క్రైబింగ్ ప్రాసెస్ని, ఒక ప్రాసెస్ని మనం డిస్క్రైబ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే రైట్. నౌ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ మేకింగ్ క్యారెట్ హల్వా. అంటే క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలనేటువంటి ప్రాసెస్ని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 9 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 పాయింట్స్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెట్ హల్వా ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి ప్రాసెస్ని ఈ బోర్డు మీద నేను రాయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. మేకింగ్ ఏ క్యారెట్ హల్వా. సో దిస్ ఈజ్ ద 9th పాయింట్. వాట్ ఈస్ ద 9th పాయింట్? గివ్ ఏ సూటబుల్ హెడ్డింగ్ ఆర్ గివ్ ఏ సూటబుల్ టైటిల్. సరైనటువంటి టైటిల్ లేదా హెడ్డింగ్ అనేటువంటిది మీరు డిస్క్రైబింగ్ ప్రాసెస్కి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి నేను ఇక్కడ చూడండి మేకింగ్ ఏ క్యారెట్ హల్వా అనేటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి. సో యూజింగ్ ఆల్ ద 9 పాయింట్స్ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ క్యారెట్ హల్వా. రైట్. చూడండి. Carrot halwa is a sweet, nutritious dish. So this is the first point. Ante what kind of food or what kind of process it is, how it is. సో దాని నుంచి మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ అనేటువంటి విషయాన్ని ఒక సెంటెన్స్ రూపంలో, ఒక స్మాల్ సెంటెన్స్ రూపంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్రిపేర్ చేస్తున్నారండి. వాట్ కైండ్ ఆఫ్ డ్రింక్ ట్రీ ఈజ్? టీ ఈజ్ ఏ రిఫ్రెషింగ్ డ్రింక్. ఫస్ట్ ఒక పాయింట్ రాయడం వల్ల మనకి ఇంప్రెషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ పాయింట్ ఏమిటి రాశాను చూడండి. క్యారెట్ హల్వా ఈజ్ ఏ స్వీట్. క్యారెట్ హల్వా చాలా స్వీట్గా ఉంటుంది. అది న్యూట్రిషియస్, అది మనకి పోషకాలు ఉన్నటువంటి ఒక ఫుడ్ ఐటమ్గా, ఒక డిష్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దట్ ఐ హ్యావ్ రిటెన్. సి క్యారెట్ హల్వా ఈజ్ స్వీట్ అండ్ న్యూట్రిషియస్ డిష్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ రోట్ అబౌట్ క్యారెట్ హల్వా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిస్కోర్స్ మేకర్స్ ఉపయోగించండి ఫ్రెండ్స్. ఇక్కడ సీక్వెన్స్ మేకర్స్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పాను. సీక్వెన్స్ మేకర్స్ అది ఏంటంటే చూడండి. ఫస్ట్లీ అంటే మొదటగా 10 to 15 good carrots are cleared in the water. చూడండి, ఫస్ట్లీ మనం చేయవలసింది ఏంటంటే 10 to 15 మనకు కావాల్సినటువంటివి ఏంటంటే 10 to 15 గుడ్ క్యారెట్స్, మంచి క్యారెట్స్ అనేటువంటి మనకు కావాలి. ఎందుకు? అండ్ ఆర్ క్లీన్డ్. ఇందాక చెప్పాను చూడండి, ప్యాసివ్ సెంటెన్సెస్లో రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. వి షుడ్ యూజ్ ప్యాసివ్ సెంటెన్సెస్ టు ఎంఫసిస్ మోర్ ఆన్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ని ఎంఫసిస్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ప్యాసివ్ సెంటెన్సెస్లో మాత్రమే రాయాలి. చూడండి, ఇక్కడ గుడ్ క్యారెట్స్ అనేటువంటివి మనకు ఆబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. సో ఆర్ క్లీన్డ్ అంటే ఇందాక చెప్పాను చూడండి, బీ ఫార్మ్ ప్లస్ V3 ఆర్ క్లీన్డ్ ఇన్ ద వాటర్. అంటే ఫస్ట్లీ మనకు కావాల్సింది 10 to 15 క్యారెట్స్ అనేటువంటివి వాటర్లో క్లీన్ చేయాలి. అది మనకి ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, దే ఆర్ చోప్డ్ ఆఫ్ ఇంటూ స్లెండర్ పీసెస్. వాట్ ఆర్ దే రిఫర్స్ టు హియర్? దే రిఫర్స్ టు ద క్యారెట్స్. అంటే చూడండి, దే ఆర్ అగైన్ ఐ యూజ్డ్ passive form. Chopped అంటే V3 plus B form plus V3. It is also a passive voice. Chopped off into slender pieces. చిన్న ముక్కలుగా కట్ చేయమంటున్నాడండి. They are chopped into slender pieces. This is second point. Next, then చూడండి, another discourse marker I used. ఇక్కడ ఫస్ట్లీ అనేటువంటి డిస్కోర్స్ మార్కర్ ఉపయోగించడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే దెన్ అనేటువంటి డిస్కోర్స్ మార్కర్ని లేదా దెన్ అనేటువంటి సీక్వెన్స్ మేకర్ నేను ఉపయోగించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, దెన్ దే ఆర్ బాయిల్డ్. ఇది కూడా ప్యాసివ్ ఫామ్. దే ఆర్ బాయిల్డ్ ఇన్ ఘీ
ఆర్ డాల్డా విత్ షుగర్. అవి ఈ కట్ చేసినటువంటి పీసెస్ షుగర్లో డాల్డాతో కానీ లేదా గీతో కానీ షుగర్తో కలిపి బాయిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, సమ్ స్పైసెస్ ఆర్ యాడెడ్ టు గివ్ టేస్ట్ అండ్ ఫ్లేవర్. సో ఆ తర్వాత మనం చేయవలసిందంటే సమ్ స్పైసెస్ అంటే కొన్ని స్పైసెస్ అనేటువంటి టేస్ట్ని ఇవ్వడానికి, అదేవిధంగా ఆ డిష్కి ఫ్లేవర్ని ఇవ్వడానికి సమ్ స్పైసెస్ ఆర్ యాడెడ్. ఇది కూడా ప్యాసివ్ ఫామ్లో నేను రాయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అనదర్ చూడండి, బాయిల్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఫర్ 15 minutes. ఈ ఇంగ్రీడియంట్స్ అనేటువంటివన్నీ కూడా చూడండి ఇక్కడ, బాయిల్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఫర్ 15 minutes. సో దిస్ ఈజ్ ద పాయింట్ దట్ ఈస్ రిటర్న్ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్స్ నేను ఇంపరేటివ్ సెంటెన్స్లో రాయడం జరిగింది. గత క్లాస్ ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది ఏంటంటే, ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ స్టార్టెడ్ విత్ ది వెర్బ్స్ అండ్ ఎండ్స్ విత్ ది ఫుల్ స్టాప్. సో దట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ రిటర్న్, దిస్ సెంటెన్స్ ఈస్ రిటర్న్ ఇన్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఆ విధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా మనం ఉపయోగించాలి. చూడండి, బాయిల్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఫర్ 15 minutes అంటే 15 minutes ఇంగ్రీడియంట్స్ని బాయిల్ చేయండి. అండ్ చూడండి, అనదర్ discourse maker or a sequence maker that I used is after in the sense after 15 minutes. After 15 minutes the paste, what is the paste here? ఏదైతే గీ డాల్డా లేదా షుగర్ కలిపి ఈ స్లెండర్ పీసెస్ కలిపి మనం 15 minutes బాయిల్ చేసాం, ఆ తర్వాత పేస్ట్ అనేటువంటి రావడం జరిగింది, దాన్ని పేస్ట్గా చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్ 15 minutes ద పేస్ట్ ఈజ్ రెడీ. సో 15 minutes తర్వాత మనకి పేస్ట్ అనేటువంటిది రెడీ అవుతుంది. ఇట్ ఈస్ ఏ క్యారెట్ హల్వా. దీన్నే క్యారెట్ హల్వాగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ how to prepare a describing process in the examination point of view, keeping all these 9 points in your mind. ఈ 9 pointsని మీ మైండ్లో పెట్టుకుని ఏ విధంగా ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేయాలనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూజింగ్ ఆల్ దీస్ పాయింట్స్ కీపింగ్ ఇన్ మైండ్ అండ్ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. ఈ విధంగా డిస్క్రైబింగ్ ప్రాసెస్ని మనం చేయవచ్చు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అ 5 marks question and this is the 11th question in the intermediate second year English. So thank you all of you. If you like this video, if you like this class, please subscribe my channel RK Media and share this video to your friends and your relatives and the students who are studying intermediate second year. Thank you all of you. Thank you.